ఏదైతే చంద్రబాబు నాయుడు గారు పదే పదే కల్తీ నెయ్యి అని ప్రచారం చేస్తా ఉన్నారో మరి సిబిఐ తమ ఛార్జ్షీట్లో స్పష్టంగా కూడా వెల్లడించింది ఏమని దెర్ ఇస్ నో యానిమల్ ఫ్యాట్ అని. అలాగే ఎన్డీడీబీ కూడా వారి ఒక రిపోర్ట్లో దెర్ ఇస్ నో లాట్ డిటెక్టెడ్ అని చెప్పడం జరిగింది. కాబట్టి నిజమేంటో స్పష్టమైంది ఈ రిపోర్ట్ల ద్వారా. ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి కూడా చాలా క్యాజువల్గా ఇలాంటి అవాస్తవాలను, ఇలాంటి తప్పుడు ప్రచారం, అందులో దేవుణ్ణి కూడా లాగి ఆ శ్రీవారిని కూడా తన రాజకీయ ప్రయోగాల కోసమో మరి ప్రయోజనాల కోసమో ఈ విధంగా లాగి దేవుడి మీద కూడా రాజకీయం చేస్తున్నటువంటి వ్యక్తిగా చంద్రబాబు నాయుడు గారు మరి చేస్తున్నటువంటి విష ప్రచారాన్ని మరి రిపోర్ట్స్ ద్వారా మరి రుజువైంది. క్లియర్గా ఎక్కడా కూడా కల్తీ అనేది లేదు, యానిమల్ ఫ్యాట్ అనేది ఇంక్లూడ్ అవ్వలేదు అని చెప్పేసి స్పష్టమైంది. దీంట్లో భాగంగా మేము అందరం కూడా మా నియోజకవర్గంలో ఉన్నటువంటి మా నాయకులందరం కూడా బోయపాలెం గ్రామంలో వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి అక్కడ అభిషేకాలు పూజలన్నీ కూడా జరిపించి అక్కడ నుంచి బయటకు వచ్చి ఇప్పటికైనా ఆ శ్రీవారిని చంద్రబాబు నాయుడు గారికి దేవుళ్ళని లాగి రాజకీయాలు చేసేటువంటి ఒక విష సాంప్రదాయం ఏదైతే తెరలేపారో అది మానుకోవాలని ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారికి బుద్ధి రావాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద, మా పార్టీ మీద చేస్తున్నటువంటి ఈ అవాస్తవాలు, అసత్యాలు, ఈ విష ప్రచారాలు మానుకోవాలి అని చెప్పేసి మొక్కి మేమందరం కూడా బయటికి వస్తూ కారు ఎక్కబోతుంటే అక్కడ కొంతమంది టీడీపీ గూండాలుండి ఏదో గోల్ చేస్తా ఉన్నారు. సరే, మాతో ఉన్నటువంటి నాయకులు ఏమైంది ఏంటి అని అక్కడ ఏదైనా గొడవ జరుగుతుంది ఏంటని కనుక్కునే ప్రయత్నం చేస్తారు. కనుక్కుంటే వాళ్ళు వెంబటే అక్కడ స్లోగన్స్ ఇస్తూ మీరందరూ గుడికి ఎట్లా వస్తారు అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టుగా కాస్త గోల్ చేసి హడావిడి చేసి ఇక నేను కారు ఎక్కుతున్నప్పుడు నా కారు మీద కొట్టేటువంటి ప్రయత్నము, మా కారు అద్దాలు మీద కొట్టేటువంటి ప్రయత్నము, మా నాయకుల్ని నెట్టే ప్రయత్నము హడావిడి చేస్తా ఉన్నారు. ఎందుకంటే మేము గుడికి వచ్చి ఇప్పటికే వాళ్ళకు ఇందాక చెప్తా ఉన్నారు ఎవరో అక్కడ వాళ్ళ ఎమ్మెల్యే ఆఫీస్ నుంచి ఇన్స్ట్రక్షన్ ఉందట. ఎందుకంటే ఈ కల్తీ నెయ్యి విషయంలో కూటమి ప్రభుత్వం డిఫెన్స్ లో పడిందంట. దీన్ని ఎట్లయినా తిప్పేయాలి, దీన్ని ఇంకా ప్రజల్లోకి వెళ్ళనియొద్దు, దీన్ని కట్టడి చేయాలి, దీన్ని ఎట్లాగైనా ఆపాలి అని చెప్పేసి వాళ్ళు ఏదో ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చారంట. దాంట్లో భాగంగా ఎక్కడికి వెళ్ళినా కూడా వైసీపీ వాళ్ళని గుళ్లలోకి వెళ్ళనియొద్దు, ఆపేసేయండి, ఈ విషయం ఇంకా కూడా ఈ అవాస్తవాలను ఇంకా ప్రజల్లో తీసుకువెళ్తూ ఇదే నిజం అన్నట్టుగా చేసేటువంటి ప్రయత్నాల్లో భాగంగా ఈ రోజంతా కూడా మీరు చూస్తా ఉన్నారు. అక్కడక్కడ ఫ్లెక్సీలు వేస్తా ఉన్నారు, అక్కడక్కడ ఇంకా కూడా వీళ్లే మాట్లాడుతూ ఉన్నారు. ఎక్కడ కూడా ఈ ఛార్జ్ షీట్ లో రాయలేదు, ఎన్డీడీబీలో రాయలేదని చెప్పి టీడీపీ వాళ్ళు ఏ విధమైనటువంటి విష ప్రయత్నాలు ఇంకా కూడా చేస్తున్నారో మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఇవన్నీ నిజాలు ప్రజల్లోకి వెళ్ళొద్దు, దీన్ని ఆపేయాలి, ఈ వైసీపీ వాళ్ళ వాయిస్ వెళ్ళొద్దు, ఈ నిజాన్ని కప్పిపుచ్చేటువంటి ప్రయత్నంగా మేమే అక్కడికి వెళ్ళి వస్తుండగా ఇలాంటి గోల చేసి ఇలాంటి హడావిడి చేసి దీన్ని డైవర్షన్ పాలిటిక్స్ లో చూపించే భాగంగా మరి ఈ విధంగా చేయడం జరిగింది. నేను చెప్తా ఉన్నా ఈ ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావుకి ఇతని పరిస్థితి ఏందో నియోజకవర్గ ప్రజలకు ఇప్పటికే అర్థమైంది. చంద్రబాబు నాయుడు గారి పాలన ఎలా ఉందో ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు. ఇప్పటికే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత అనేది వచ్చింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన ప్రతి అంశంలోనూ, ప్రతి వర్గానికి సంబంధించి ప్రతి అంశంలోనూ పోరాడుతూ ఉంది, బలంగా పోరాడుతూ ఉంది. ఇప్పటికే జనమంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళా ముఖ్యమంత్రిని చేసుకోవాలనేటువంటి ఆలోచన ప్రతి ఒక్కరిలో కూడా వచ్చింది. ఆ మూమెంట్ అనేది కనిపిస్తా ఉంది. మరి ఈ పరిస్థితుల్లో వీళ్ళంతా కూడా వైసీపీ వాళ్ళు యాక్టివ్గా ఉండొద్దు, గ్రౌండ్ లో నాయకుల మీద ఎన్ని కేసులు పెట్టినా, కార్యకర్తల మీద ఎన్ని కేసులు పెట్టినా, మా మీద ఎన్ని కేసులు పెట్టినా కూడా తగ్గటం లేదు. కాబట్టి ఏదో ఒకటి చేయాలని చెప్పేసి ఇలాంటి హడావిడికి ఈ రోజు దారి తీశారు. ఏదేమైనప్పటికీ మేము ధైర్యంగా ఎదుర్కొంటాం, మేము బలంగా నిలబడతాం, ప్రజల పక్షాన పోరాడతాం. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి అండ మాకుంది. కాబట్టి మీరు ఎన్ని వేధింపులకు గురి చేసినా, ఇలాంటి ఎన్ని దౌర్జన్యాలు చేసినా, ఇలాంటి ఎన్ని అడ్డంకులు మాకు సృష్టించినా కూడా మేము ప్రజల పక్షాన నిలబడతాం, పోరాడతాం, నిజాయితీగా ప్రజల్లో తిరుగుతాము. ప్రజలే సమయం వచ్చినప్పుడు నిర్ణయిస్తారు.